అలాగే మన నిబ్బీలు అంటారు కదా ఈ టీనేజ్ వాళ్ళని, ఈ ప్రియా శ్రీజ, ఏంది వీళ్ళ లొల్లి ఏంది నాకు అర్థమైతలేదు. వీళ్ళు కామనర్స్ గా వచ్చిర్రు మా బయట పొగిడిర్రు, అవన్నీ చూసుకున్నారు, వీడియోలు వచ్చిర్రు. దమ్ము శ్రీజ అంటే దమ్ము చూపిస్తుంది, ప్రియ బాగా టాలెంటెడ్ ఇది అనుకొని వీళ్ళన్నీ మురిసిపోయి వచ్చి వీళ్ళు ఓనర్స్ అట పనిచేయరట, క్యాప్టెన్ ని మాట్లాడనిస్తలేదు. ప్రియ మాట్లాడుతుంటే శ్రీజ వస్తుంది. ఇక్కడ ఎముడికి మొగుడు అన్నట్టు వీళ్ళ తగ్గట్టున్న సంజన కరెక్ట్ కంటెంట్ క్రియేట్ చేస్తుంది. సంత్రాలు దొంగతనం చేసి మీరు ఏం చూసుకున్నారని నిరూపించింది. రాత్రి ఏం జరిగింది, స్టాకిస్ట్ని పెడతా అంటే మేము పెట్టనీయం, మేమే చూసుకుంటాం, అదేంది ఇదేంది అని లొల్లి చేసిర్రు. ఇద్దరు చేసినందుకు ఇవి తెల్లారి దొంగతనం చేసి చూపించింది, కరెక్ట్ మొగుడు అనిపించింది. దానికి వీళ్ళు మాట్లాడుతుంటే ప్రియ మాట్లాడక శ్రీజ మాట్లాడితే నీకంటూ నీకు స్టాండ్ లేదా, నువ్వు మాట్లాడలేవని ప్రియాని ఎక్కిరిచ్చింది. ఇది కదా ఉండాల్సింది, ఇది కదా స్ట్రాటజీ. తెల్లారే చెప్పించిందా, మళ్ళా అసలు తీసినా అని కూడా చెప్పదు చూడు, మళ్ళీ ఎవ్వరికి చెప్పదు చూడు, అది కదా. ఏంటి వీళ్ళది, ఏంది వీళ్ళ కథ, ఏంది వీళ్ళ లొల్లేంది, వీళ్ళు ఎన్ని రోజులు ఉంటా అనుకుంటారు. ఇప్పుడు ప్రియా నామినేషన్లకు వస్తుంది, ఎంత ఓటింగ్ పడుతుందో చూద్దాం ఇక ఈమెకి. ఏమి నిబ్బిల కథలు, నోరుంది కదా అని ఊరడం, నోరుంది కదా అని పరేసుకోవడము, అటు మనీష్ మీద కానీ ఇటు హరీష్ మీద కానీ. ఈ మనీష్ ఏమైనా చక్కనోడా, చక్కగా వాళ్ళని నామినేట్ చేస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేది. సో ఇది ఫ్రెండ్స్, మోర్ అప్డేట్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే యూట్యూబ్ లింక్ కూడా ఉంది పైన, అది కూడా మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే స్టోరీస్ అప్డేట్ పెడుతూనే ఉంటాను.